హాయ్ అండి. ప్లాంట్ జెన్ నుంచి మేము ఇవి సక్లెంట్స్ తెప్పించుకున్నాము. అవి చూపిస్తానండి. అన్బాక్సింగ్ వీడియో చేశాను. చాలా బాగా వచ్చినాయండి ఇవి. ఇంతకు ముందు కూడా నేను పెట్టానండి అడ్రస్. మీకు ఎవరికైనా ప్లాంట్స్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చినాయో ప్లాంట్స్. వీళ్ళది క్యాటలాగ్ ఉందండి. క్యాటలాగులు అన్ని రేట్స్తో సహా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే క్యాటలాగ్ చూస్తే ఏం ప్లాంట్స్ ఉన్నాయి అనేది మనకి రేట్స్ అవన్నీ తెలుస్తాయి. ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఏం డ్యామేజ్ కాలేదు, మంచిగానే వచ్చినాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అండి సక్యులెంట్స్ చాలా బాగా బతుకుతాయి. తొందరగా ఏమీ చనిపోవండి ఇవి. మనం వాటర్ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ పోసేసిన ఇలా వర్షాలు పడినప్పుడు వర్షం కొట్టే ప్లేస్లో ఉన్న కొంచెం పాడైపోతాయి. మన సాయిల్ కూడా స్టోన్స్ అవి కొద్దిగా సాయిల్ స్టోన్స్ అవన్నీ కలిపిన దాంట్లో వేసుకుంటే అండి అస్సలు చనిపోవు ఎన్ని రోజులైనా. వేరిగేటెడ్ జేడ్ అండి, చాలా బాగా వచ్చింది. మా దగ్గర అయితే 5 ఇయర్స్ 6-7 ఇయర్స్ సక్లెంట్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి వీడియోలో చూపిస్తాను. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ప్లాంట్స్ తెప్పించుకున్నా చాలా బాగా వస్తున్నాయండి. ప్యాకింగ్ అయితే బాగా చేస్తున్నారు. వాళ్ళు తొందరగా పంపిస్తున్నారు, ప్యాకింగ్ బాగా చేస్తున్నారండి. వేరిగేటెడ్ క్రసుల్లా అండి ఇది కూడా బాగా వచ్చింది. మనకి మనీ కూడా రీజనబుల్ అండి వీళ్ళ దగ్గర. ఇది కూడా క్రస్సులనే. ఇది డిఫరెంట్ అండి కొద్దిగా. ఇది కొంచెము రెడ్డిష్ ఎల్లోయిష్ ఉంది, అది వైట్ ఉంది. వైట్ వేరిగేటెడ్ ఉంది అది. ఇదిగోండి, ఇదైతే చాలా పెద్ద ప్లాంట్, బాగా వచ్చింది. ఐరిష్ రోజ్ అంటారండి దీన్ని. అయోనియం ఆర్బోరియం అంటారు. చాలా బాగా వచ్చిందండి, పెద్ద ప్లాంట్. చుట్టూ చాలా ఉన్నాయండి, బంచెస్ అయితే చుట్టూ చాలా ఉన్నాయి. మేము చిన్నది తెప్పించుకున్నాం ఇంతకుముందు. అది చాలా రోజులుండి ఇలాగ వాటర్ సరిగ్గా చూసుకోకండి పోయింది. వాటర్ ఎక్కువైపోయి కుళ్ళిపోయింది. ఈసారి ఇది కొంచెం సర్వైవ్ అయిన తర్వాత అది పోవటం అనేది ఏమి ఉండదండి. పెట్టిన తర్వాత ఇంక ఇలాగే ఉంటాయి ఇవి. చనిపోవడం అవి ఏమి ఉండదు. మనం వాటర్ ఎక్కువైనప్పుడే పోతాయి, చూసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఫుడ్ కూడా వేయాలండి. పాటలోంచి వాటర్ పోయటంతో కిందకి డ్రైన్ అయిపోయేటట్టు చూసుకుని చాలా జాగ్రత్తగా చూడండి. చాలా బంచులు వచ్చినాయి కింద. నాకు తెలిసి ఇది ఏజ్ బాగానే ఉంటుందండి, 2 ఇయర్స్ ఉంటుందేమో మరి.
నాకు అనిపిస్తుంది. 2 ఇయర్స్ వరకు ఉంటుంది, ఎందుకంటే స్టెమ్ గట్టిగా బాగుంది. ఇది 3 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు బతుకుతుందంటండి ఈ ప్లాంట్ అయితే. మామూలుగా పార్షియల్ షేడ్లో పెట్టాలి, ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి, పెద్ద కుండీలో పెట్టాలంటండి. ఇది మన డ్రైన్ సిస్టమ్ బాగుండాలి. మనం చూసుకునండి, వీక్లీ కొద్దిగా వాటర్ పోయాలంట, వీక్లీ వన్స్. 2 ఇంచెస్ మనం చూసండి, ఏదన్నా స్క్రూ డ్రైవర్ అది మట్టిలో పెట్టి చూసి 2 ఇంచెస్ వరకు డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోయాలంటండి. హెవీ వాటర్ పోయకూడదు. ఇది ఫ్లవర్ వస్తుందండి, మంచిగా పెద్దగా ఫ్లవర్ వస్తుందంట. ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇది చనిపోద్దంట మొక్క. అందుకని దానికన్నా ముందు మనం ఈ బంచెస్ ఉంటాయి కదా, అవి తీసుకు ప్రాపగేట్ చేసుకోవాలి. ఎల్లో కలర్లో గుత్తిలా వస్తుందండి. ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకుంటారని పెడుతున్నాను. ప్లాంట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు. రేపు పాటింగ్ చేస్తానండి, అదంతా సాయిల్ అది చూసి మంచిగా పాటింగ్ చేస్తాను. మామూలుగా ఊరికే నేను ఒక పాట్లో పెట్టున్నాను. మరి ఫుల్ సన్లైట్లో కాకుండా ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలంటండి. ఇది మార్నింగ్ వస్తుంది చూడండి ఎండ, మనకి బాల్కనీలో పెట్టుకుంటే మార్నింగ్ ఎండ పడుతుంది, ఆ ఎండ అయితే సరిపోతుందంట. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇష్టమైతే ఇలా ఈ వీళ్ళ సైట్లో చూసండి ఆర్డర్ పెట్టుకోండి. చీప్గా కూడా ఉంటున్నాయి అన్నీ. ప్లాంట్ చేయండి, వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. నేనైతే నెంబర్ పెట్టాను, ఆ నెంబర్కి వాట్సాప్కి వెళ్తే ఆవిడ చెప్తారు. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుందండి ఈ ప్లాంట్ అయితే. చిన్నదైతే అండి అసలు ఇలాగ తామర పద్మంలాగానే ఉంటుంది చిన్నదైతే. థ్యాంక్ యూ.